అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. ఆఖరి పోరాటం నవల చదువుకుంటున్నాము. రాసిన వారు ఎండమూరి వీరేంద్రనాథ్ గారు. చుట్టూ స్టేజీ హడావిడిగా గందరగోళంగా ఉంది. దాదాపు అందరూ గుమ్మం దగ్గర తోసుకుంటున్నారు. మైకులో వెకేట్ ది స్టేజ్ అని ఎవరో సిబిఐ ఆఫీసర్ అరుస్తున్నాడు. A3ని విలన్లు చంపినట్టు డిప్యూటీ చీఫ్కి తెలిసిపోయింది. అతడిని చంపిన వాడిని పట్టుకోకపోతే ఇక సిబిఐకి ఇంత ప్రయత్నం చేసి ఏ ఆధారమో దొరకనట్టే. విహారీ ఆలోచనలో ఉండగానే కాల్పులు ఆగిపోయాయి. ఎప్పుడైతే జనం తగ్గిపోయి తాము గుర్తించబడతామన్న అనుమానం కలిగిందో రామ్లాల్ అనుచరులకి సైగ చేశాడు. కనుచూపు కదిలే సమయంలో అందరూ అదృశ్యమయ్యారు. ఇప్పుడు జనం గోల తప్ప మరేమీ లేదక్కడ. కానీ డిప్యూటీ కమిషనర్కి తెలుసు, ప్రమాదం వచ్చినప్పుడు తమతో రాలేని పక్షిని వదిలి మిగతావి వెళ్ళిపోయినట్టు తమ మనిషిని వదిలేసి వాళ్ళు తప్పనిసరి పరిస్థితిలో వెళ్ళిపోయారని. ఆ మనిషి గ్రీన్ రూమ్లో ఉన్నాడని. హడావుడి చేస్తే అతను లోపల నుంచి కాల్పులు సాగించవచ్చు. ప్రభుత్వం సరఫరా చేసే ఆయుధాల కన్నా అధునాతనమైన ఆయుధాలు వారి దగ్గర ఉంటాయి. జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి, లేకపోతే మరికొంత ప్రాణ నష్టం తప్పదు. తన తోటి నటులెవరూ కనబడలేదు విహారికి. స్టేజీ అంతా అస్తవ్యస్తంగా ఉంది. కాళ్ళకి అడ్డంగా ఉన్న సామాన్లు తోసుకుంటూ గ్రీన్ రూమ్ వైపు వెళ్ళాడు. పులికన్నా ప్రమాదమైన మనిషి లోపలున్నాడని తెలీదు. అతడు లోపలికి నడవబోతుంటే మెడ దగ్గర పిస్తోలాంచి చేతులు పైకెత్తు అన్నాడు A2. విహారీ చప్పున వెనుదిరిగాడు. సాధారణంగా అలా జరగదెప్పుడు. ఎంతటి వాడైనా భయపడతాడు. నిజానికి విహారీ కూడా భయపడ్డాడు. కానీ అతడి చెవులు విన్న మాటల కన్నా సబ్కాన్షియస్ రియాక్షన్ ఎక్కువ తొందరగా జరగటంతో అతడు వెనుదిరిగాడు. A2 పిస్తోలు పేల్చాడు. మెడ చర్మాన్ని కాలుస్తూ అది పక్కగా దూసుకుపోయింది. కాల్చిన ఇనుపకడ్డీని మెడ మీద పెట్టినట్టు అనిపించింది. అంతలో మరోసారి పిస్టల్ శబ్దం వినిపించింది. ప్రాణం పోయిందనుకున్నాడు విహారీ. అయితే ఈసారి వచ్చిన శబ్దం శత్రు పిస్టల్ నుంచి కాదు. గుమ్మం దగ్గర నుంచి ఒక అమ్మాయి పిస్తల్తో నిలబడి ఉంది అక్కడ. తను బయటకు రాబోతుంటే పరమేశ్వరాన్ని కవర్ చేయండి అని హడావుడిగా వెళ్ళిపోయిన అమ్మాయి. ఆమె పేల్చిన పిస్టల్ అగంతకుని చేతికి తగలటం, అతడి చేతిలో ఆయుధం జారిపోవటం ఒకేసారి జరిగాయి. కానీ అతడు ప్రొఫెషనల్. క్షణంలో సర్దుకుని ఆమె వైపుకి దూకబోయాడు. ఆమె మరోసారి పిస్టల్ పేల్చింది. అయితే గుళ్ళు అయిపోయినట్టు అందులోంచి శబ్దం రాలేదు. అప్పటి వరకు ప్రేక్షకుడిలా చూస్తున్న విహారీ చప్పున తేరుకొని వెనక నుంచి శత్రువు మీదకి లంఘించాడు. అతడికి కరాటే కాదు కదా, బాక్సింగ్ కూడా తెలీదు. మెడ దగ్గర మంట పెడుతున్న గాయంతో కసిరేగింది. అంతే, అతడు మనస్తత్వమే అటువంటిది. రెచ్చగొడితే శత్రువు ఎంత బలవంతుడు అన్న విషయం కూడా ఆలోచించడు. అదే అతడిని భవిష్యత్తులో చాలా కష్టాల్లో పడేసింది. వెనక నుంచి తనని పట్టుకున్న విహారీని ఒక్క విదిలింపుతో దూరం చేశాడు A2. ప్రొద్దున లేస్తే ఇటువంటివి అతడికి సర్వసాధారణం. విహారీ లాంటి వాళ్ళు ఒక లెక్క కాదు. ఆ ఊపికి విహారీ క్రింద పడి అదే ఊపిలో పైకి లేచాడు. చిన్నప్పుడు ఆడిన ఫుట్బాల్ ఆట గుర్తు వచ్చింది. ప్రత్యర్థి మోకాలుని బంతిగా ఎదురుగా తెరిచి ఉన్న ద్వారాన్ని గోలుగా ఊహించుకొని లాగిపెట్టి కొట్టాడు. ఆ కిక్ అవతలి వ్యక్తికి కళ్ళు తిరిగేలా చేసింది. ఏ పోరాటానికైనా ఒక సైన్స్ ఉంటుంది కానీ ప్రాణాలకి తెగించి అదే ఆఖరి పోరాటం అనుకున్న దానికి సైన్స్ ఏముంటుంది? క్రింద పడబోయిన A2 అతి కష్టం మీద నిలదొక్కున్నాడు. 2 చేతులతో కుర్చీ ఎత్తి విహారీ మొహం మీదకి విసిరాడు. అది గాని తగిలి ఉంటే విహారీని ఏ ప్లాస్టిక్ సర్జన్ బాగు చేయలేకపోయేవాడే. కానీ దానికి అరక్షణం ముందే పిస్తోలు పేలింది. వీరి ఘర్షణని ఆధారంగా చేసుకుని ఆ మధ్య సమయంలో గుళ్ళు నింపుకున్న ఆమె ఆయుధాన్ని ఎంత గురిగా ఉపయోగించిందంటే ఆ బుల్లెట్ కుర్చీకి తగిలి అదే ఊపులో అతడు వెనక్కి పడిపోయాడు. ఏమాత్రం గాయం లేకుండా దొరికిపోయాడు. ఒకసారి అతడు పడిపోగానే మిగతా ఆఫీసర్లు బిలబిలమంటూ లోపలికి ప్రవేశించారు. ఆమె విహారీ వైపు చేయి సాచి, మీరు చేసిన సాయానికి చాలా థ్యాంక్స్. మామూలు పౌరుల్లో మీలాంటి సివిక్ సెన్స్ ఉన్నవాళ్ళు అరుదు. బుల్లెట్స్ నింపుకోవటానికి నాకు కావలసిన టైం ప్రాణాలకు తెగించి ఇచ్చారు. మీరు అడ్డుపడకపోయి ఉంటే ఈరోజు నా ప్రాణాలు పోయేవే అంది. విహారీ ఆమె వైపు అప్రతిభుడై చూశాడు. ఆమె వయసు 26కి కాస్త అటు ఇటుగా ఉండొచ్చు. ఆమె పిస్తోలు పట్టుకున్న తీరు ఆమెకున్న కమాండ్ని తెలుపుతోంది. అయినా అతడు చూస్తున్నది ఆమె భంగిమని కాదు, ఆమె మొహాన్ని. అందులో అదోలాంటి హుందాతనం ఉంది. మామూలుగా చూసే వాళ్ళకి అందం మాత్రం కనిపిస్తుంది. లోతుగా చూడగలిగితే ఆ కళ్ళల్లో ఒక విధమైన పట్టుదల, కసి కనిపిస్తాయి. రాధ కృష్ణుడికి ఒక కోణంలో సత్యభామగాను మరో కోణంలో రుక్మిణిగాను కనబడి ఉంటుంది. అందుకే ఆమె అంటే అంత ప్రేమ.
ఈ పర్సనాలిటీ అనేది చాలామంది అమ్మాయిలకి ఉండదు. అందుకే కార్యేషు దాసి స్టేజ్ వరకే వచ్చి ఆగిపోతారు. విహారీ అమ్మాయిల వెంట తిరిగే రకం కాదు. అలా అని పూర్తి ఇంట్రావర్ట్ కాదు. ఒకే రోజు కనబడిన ఇద్దరు అమ్మాయిలు ఒకరికన్నా ఒకరు వేర్వేరు కోణాల్లో, అపురూప సౌందర్య భంగిమల్లో, అపురూప సంఘటనల్లో పరిచయమై ఆ యువకుడిని అల్లరిపెట్టారు. మీ పేరేమిటో తెలుసుకోవచ్చా? నికుంజ్ విహారీ. థ్యాంక్స్. నా పేరు ప్రవల్లిక, డిప్యూటీ కమిషనర్, సిబిఐ. ఏమిటే ఈ అర్ధరాత్రి పూట స్నానం? థియేటర్ నుంచి రాగానే బాత్రూంలో చేరి అరగంటైనా బయటకు రాని సునాదమాలతో బామ్మ బయటనుంచి అరిచింది. ఇటుక పొడి, సీకాయ కలిపి రుద్దుతోంది మాల. చన్నీళ్ళ మీద పడుతున్నా మంట తగ్గలేదు మాలకి. మావాడు నేను పందెం వేసుకున్నామండి. మంత్రి వేషంలో మిమ్మల్ని ఫూల్ చేశాడు. వెళుతుంటే పద్మాకర్ అన్న మాటలు. విహారీ మీద పడుకోవటం కన్నా ఈ మాటలు ఎక్కువ అవమానకరంగా ఉన్నాయి. మరీ తనంతా పిడత క్రింద పప్పులా కనబడుతోందా? సునాదమాల అక్కని పక్కింటి స్టూడెంట్ మోసం చేసి వెళ్ళిపోయాడు. విష్ణుని కన్నాక ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. తండ్రికి గుర్రపందాల పిచ్చి ఉంది. ఒకరోజు ఇంటి దస్తావేజులు తాకట్టు పెట్టి డబ్బు తీసుకెళ్లబోయాడు. తల్లి వద్దని బ్రతిమాలింది. ఘర్షణలో తల్లి మరణించింది. తండ్రిని పోలీసులు తీసుకుపోయారు. ఆ తర్వాత ఎప్పుడో అతడు జైలు నుంచి విడుదలయ్యి ఇంటికి రాకుండా దేశాలు పట్టిపోయాడు. మాల, బామ్మ, విష్ణు మిగిలారు. ఈ సంఘటనలన్నీ సునాదమాల మీద గొప్ప ప్రభావాన్ని చూపినాయి. భయం, బెరుకు, జంకు ఇవన్నీ పైకి కనిపించేవి. అంతర్గతంగా ఆమె హృదయం నిండా స్ట్రాంగ్ సెన్స్ ఆఫ్ లవ్ ఉంది. గుండె గది ఇనపెట్టెలో ప్రేమ అనేది అపూర్వమైన ఆభరణం. అది అంత తొందరగా ఎవరికీ ఇవ్వకూడదు. ఇస్తే మాత్రం మనస, వాచ, కర్మేనా దగ్గరవ్వాలి. ఇలాంటి భావాలు పునాదిగా సునాదమాల పెరిగింది. ఆ అమ్మాయి కన్నా ఆమె బామ్మే నయం. ఇంకా ఆ పాతకాలం బాడీలేమిటే, బ్రాలు వేసుకో, అందులోనూ న్యూ లుక్ బావుంటుందిట అని బామ్మే సలహా ఇస్తూ ఉంటుంది. చదివింది 8వ క్లాస్ అయినా పాతకాలం చదువు అవటం వల్ల ఇంగ్లీష్లో కూడా బామ్మ పర్ఫెక్షనిస్ట్. ఏ కంటి ల్యాష్కి ఏ చీర మ్యాచింగ్ అవుతుందో కూడా ఆవిడ సరిగ్గా చెప్పగలదు. ఆవిడ కన్నా 40 ఏళ్ళు చిన్నదైన సునాదమాల దానికి పూర్తిగా వ్యతిరేకం. ఆ అమ్మాయికి ఎప్పుడు కల వచ్చినా ఓ తులసి చెట్టు, దాని చుట్టూ తను ప్రదక్షిణ చేయటమే కలగా వస్తుంది. స్నానం చేస్తున్నంతసేపు గంట క్రితం జరిగిన సంఘటన గుర్తు వచ్చి కళ్ళ వెంట నీళ్లు ధారాపాతంగా కారుతూనే ఉన్నాయి ఆమెకి. చాలాసేపు ఏడ్చి స్నానం పూర్తి చేసి బయటకొచ్చింది. చాలా కాంప్లెక్స్ మెంటాలిటీ సునాదమాలది. లేకపోతే ఈరోజు డైరీలో ఆ 2 వాక్యాలు ఏ సందర్భమూ లేకుండా వ్రాసుకోదు. ఐ షుడ్ లైక్ హిమ్ నాట్ ఓన్లీ ఫర్ వాట్ హీ ఈస్, బట్ ఆల్సో వాట్ ఐ యామ్ ఇన్ హిస్ ప్రెజెన్స్. హూ ఈజ్ హీ? ఆగస్టు 13, క్వెజన్ సిటీ, ఫిలిప్పైన్స్. త్రిభుజం మధ్యలో 8 కిరణాల సూర్యుడు గల జాతీయ జెండా రెపరెపలాడుతోంది. 5 కోట్ల జనాభా గల దీవులు, మొత్తం దాదాపు 7,000. ఒక పక్క చీనా సముద్రం, మరో పక్క పసిఫిక్. ఒకప్పుడు ఈ దీవులన్నీ అగ్నిపర్వతాలు. అవి చల్లారినా అక్కడ అగ్ని చల్లారలేదు. బానిసత్వం, విప్లవం, ప్రజాస్వామ్యం, తిరుగుబాటు, మిలిటరీ పాలన చక్రం తిరుగుతూనే ఉంది. క్రీస్తు శకం 1500 నుంచి 400 సంవత్సరాలు స్పెయిన్ దేశపు బందిఖానాలో, తర్వాత 60 సంవత్సరాలు అమెరికా అధికారంలో, ఆపై 2వ ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ వశంలో ఉండి ఇన్నాళ్లకు స్వేచ్ఛావాయువులను పీల్చుకున్న దీవులు. అయినా అగ్నిపర్వతంలాగే అవి అక్కడ పైకి మామూలుగా కనబడుతున్నాయి. లోపల ఉద్రిక్తంగా ఉడికిపోతూ ఉంటాయి. ఈ దేశంలో చైనాతో దౌత్య సంబంధాలు పెట్టుకోవటంతో అమెరికాకు కాస్త దూరమైంది. అయినా ఈ దీవుల రక్షణ భారం అంతా అమెరికాయే చూస్తుంది. చైనా పక్కగా ఉన్న ఈ దీవుల మీద అమెరికా ఆధిపత్యం మరో అగ్రరాజ్యానికి నచ్చలేదు. ప్రధాని సైనిక వందనం స్వీకరిస్తున్నాడు. సైన్యాధ్యక్షుడు రామోన్ హర్సాసే ప్రధాని వైపు చూశాడు. అనుకున్నది అనుకున్నట్టు జరిగితే ఇంకో 6 నెలలకి ఆ స్థానంలో తను నిలబడి సైనిక వందనం స్వీకరిస్తాడు. కానీ అదంత సులభం కాదు. ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని పడగొట్టడానికి అయ్యే ఖర్చు మొత్తాన్ని ఆ అగ్రరాజ్యం స్విస్ బ్యాంకులో వేయటానికి సంసిద్ధత వ్యక్తం చేసిందే తప్ప ఆయుధాలు ఇవ్వటానికి ఒప్పుకోవడం లేదు. రేపు ఈ విషయం బయటపడితే మిగతా దేశాల మధ్య అబాస్పాలు అవుతామేమో అని ఆ దేశం భయపడుతోంది. ఒకేసారి తిరుగుబాటు లేవదీయటం రామోన్ హర్సాసేకి ఇష్టం లేదు. ప్రస్తుతం ప్రధానికి దేశంలో చాలా సపోర్ట్ ఉంది. దాన్ని పోగొట్టాలంటే ముందు అలజడి లేవదీయాలి. గెరిల్లా పద్ధతిలో కమాండోలని తయారు చేయాలి. వారికి ఆయుధాలు కావాలి. అయితే ఇదంతా లోపాయికారిగా జరగాలి.
ఎన్నాళ్ళో రహస్యంగా ఎంతమందితోనో సంప్రదింపులు జరిపాక అతడికి ఈ ఆయుధాలు సప్లై చేసే సంస్థ దొరికింది. దాని ప్రతినిధికి అతడికి మధ్య అగ్రిమెంట్ కుదిరింది. అతడు చూపించిన శాంపిల్స్ చూసి ఆశ్చర్యపోయాడు రామోన్ హర్సాసే. ఆయుధాలు తయారు చేయడంలో ప్రపంచంలో అందరికంటే స్వీడన్ది పైచేయి. ఆయుధాల క్వాలిటీ దానికంటే గొప్పగా ఉంది. నేను మీ సంస్థ యజమానిని స్వయంగా కలుసుకోవాలి, నమ్మకం కుదిరాక అన్నాడు హర్సాసే. తప్పకుండా అంటూ భారతదేశానికి తూర్పుగా బంగాళాఖాతంలో ఉన్న చిన్న దీవిని మ్యాప్తో సూచించి, రండి మీకోసం ఎదురు చూస్తూ ఉంటాము అన్నాడు. ఈ దీవి భారతదేశపు టూరిస్టులకి ప్రసిద్ధి చెందిన ప్రిన్స్ హోటల్స్ యజమాన్యంది కదూ? అవును, పైకి కనబడేది అదే. ప్రతినిధి నవ్వాడు. కానీ ఈ దీవికి టూరిస్టులు రారు. మరి ఎవరొస్తారు? అనంతానంద స్వామి యజమాని, ఆయనే వస్తారు. డిప్యూటీ కమిషనర్ ప్రవళిక చెప్పినట్టు అనంతానంద స్వామి ఆయుధాలు చాలా తీవ్రమైనవి. భక్తి ఆయన ఆయుధం, మతం ఆయన వెపన్. అతడికి ఆయుధ కర్మాగారం ఉన్నమాట నిజమే. ఇటు ఒక దేశపు ప్రభుత్వానికి, అటు ఆ దేశపు టెర్రరిస్టులకి కూడా అతడు ఆయుధాలు అమ్ముతాడన్న మాట కూడా నిజమే. కేవలం డబ్బు కోసమే అతడు ఇదంతా చేస్తున్నాడంటే అది అజ్ఞానం. అతడు బంగారు కంచంలో తిని బంగారు మంచం మీద పడుకోవడానికి వీలైనంత ధనం అతడి కోట్లాది భక్తులే సమకూర్చగలరు. ప్రవళిక చెప్పినట్టు కేవలం రాజకీయ వ్యాపారంలోనే అతడు కోట్లు కోట్లు సంపాదించగలడు. అనంతానంద స్వామి ఆశయం వేరు. మరో 5 సంవత్సరాల్లో భారత రాజ్యాధినేత అవ్వాలని అతడి ఉద్దేశం. దానికి గత 20 ఏళ్లుగా పథకం వేసి తన ఆలోచనల్ని అమలు జరుపుతూ వచ్చాడు. చాప కింద నీరులా తన స్కీమ్స్ సాగిస్తున్నాడు. ప్రజల గురించి, వారి బలహీనతల గురించి అతడికి బాగా తెలుసు. మనిషి భగవంతుని ఎక్కువగా ఎప్పుడు నమ్ముతాడు? సుస్థిరతా భావం పోయినప్పుడు. అందుకే అతడు దేశంలో టెర్రరిస్టులకి ఆయుధాలు అమ్ముతాడు. అల్లర్లు జరిపే కొద్దీ ప్రజలకు ప్రభుత్వం మీద నమ్మకం పోతుంది. మరోవైపు ప్రజల్లో మతాన్ని ఇంజెక్ట్ చేస్తాడు. హిందువులు సహనశీలురు, వారి సహనాన్ని పోగొట్టాలి. సోషలిజం కన్నా మతమే తమకు ఎక్కువ భద్రత కలిగిస్తుందన్న భావం వారిలో ఏర్పడుతుంది. సెక్యులరిజం లాభం లేదన్న అభిప్రాయం కలుగుతుంది. ఉద్రేకాలు ఆగవు, ప్రభుత్వం కూలిపోతుంది. తమని రక్షించగల భగవత్ స్వరూపుడైన ఒక మహనీయుడైన వ్యక్తి కోసం ప్రజలు ఆకాశం కేసి చూస్తారు. ఆ వ్యక్తి తనుగాక మరెవ్వరు? భారతదేశపు 3 సైన్యాధిపతులు నిశ్చయంగా తన కాళ్ళ దగ్గరే ప్రణమిల్లి సింహాసనం దగ్గరికి తీసుకువెళ్తారు. ఇరాన్కి భోమేని ఎలాగో భారతదేశానికి తను అలా అవుతాడు. ఎంత గొప్ప ప్రణాళిక! హిట్లర్, నెపోలియన్, అలెగ్జాండర్, చెంగీస్ ఖాన్ ఎవరూ ఇంత గొప్ప వ్యూహాన్ని రచించి ఉండరు. దాన్ని అమలు జరపడానికి ఇన్నేళ్లుగా ఇంత ఓర్పుతో వలపన్ని ఉండరు. అతడు దాన్ని సాధించాడు. ఎక్కడికి వెళ్ళినా లక్షల సంఖ్యలో ప్రజల దర్శనం కోసం తహతహ. మొదటి రంగం పూర్తయింది. రెండో రంగం మిగిలింది. అదే ఆఖరిది. దేశంలో కల్లోలం సృష్టించడం. సజావుగా వెళుతున్న వాహనానికి సడన్గా స్పీడ్ బ్రేకర్ అడ్డు వచ్చినట్టు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ రిపోర్టు బయటకు వచ్చింది. చాలా చిన్న స్పీడ్ బ్రేకర్. రామోన్ హర్సాసేకి అనంతానంద స్వామికి మధ్య కలయిక గోల్డెన్ దీవిలో జరిగింది. రామోన్ హర్సాసే ఆ దీవిని చూసి ఆశ్చర్యపోయాడు. ఎంతో రహస్యంగా జరుగుతుంది సమావేశం అనుకున్నాడు. అటువంటిదేమీ లేదు. పూర్తి గార్డ్ ఆఫ్ ఆనర్తో అతడికి స్వాగతం లభించింది. వెల్కమ్ టు గోల్డెన్ ఐలాండ్ అని స్వాగతం పలికాడు. 2 గంటల పాటు ఆయుధాల పరీక్ష జరిగింది. సంతృప్తుడయ్యాడు రామోన్. $2 మిలియన్ బేరం కుదిరింది. స్వామి ఆతిథ్యం స్వీకరిస్తూ రిలాక్స్ అవుతున్న సమయంలో తనని ఎప్పటినుంచో వేధిస్తూ ఉన్న ప్రశ్న అడిగాడు రామోన్ హర్సాసే. మా దేశంలో ప్రభుత్వాన్ని పడగొట్టవలసి వస్తే ప్రభుత్వాధినేతల్ని చంపటం ఒక్కటే మార్గం. మీరు వేరే విధంగా ఎలా సాధించగలరు స్వామి దీన్ని? స్వామి నవ్వాడు. ప్రపంచపు అతి సంపన్నమైన దేశమేది రామోన్ హర్సాసే? నిశ్చయంగా అమెరికా. ఇరాన్, ఇరాక్ యుద్ధంలో అమెరికా ఎవరిని సపోర్ట్ చేస్తుంది? ఇరాక్ని. మరి ఇరాన్కి ఎందుకు రహస్యంగా ఆయుధాలు అమ్ముతుంది? రామోన్ వెంటనే జవాబు చెప్పలేకపోయాడు. స్వామి అన్నాడు, యుద్ధం ఆగిపోతే ఆయుధాలు ఎవరూ కొనరు. అదే ఆగకూడదు. అమెరికా లక్ష్యం అదే. ఇరాన్, ఇరాక్ ఎందుకు దెబ్బలాడుకుంటున్నాయి? ఇజ్రాయెల్ ఎందుకు పోరాడుతుంది? మతం మనల్ని లాజిక్ ఆలోచించనివ్వదు. ప్రపంచంలో తెలివైన వాళ్ళు ఈ బలహీనతనే ఆధారం చేసుకుంటారు.
1980 సెప్టెంబర్లో ఈ యుద్ధం ప్రారంభమైంది. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి జేనియర్ పెరెజ్ ఏదో అద్భుతం చేసి ఇరాక్, ఇరాన్ల మధ్య సంధి సాధించకపోతే ఈ యుద్ధం ఈ నెలతో 8వ సంవత్సరంలో ప్రవేశిస్తుంది. క్రీస్తు శకం 14వ శతాబ్దంలో బ్రిటన్, ఫ్రాన్సుల మధ్య జరిగిన 100 ఏళ్ల పోరాటం తర్వాత ఈ గల్ఫ్ యుద్ధమే చరిత్రలో అతి దీర్ఘమైనది. ఎంతో నాగరికత సాధించాడనుకున్న మనిషి చరిత్రలో ఇన్నాళ్ళు యుద్ధం సాగిందంటే దీనికి కారణం మూర్ఖపు పట్టుదల కాక మరేమిటి? ఈ రకమైన మత్తునే నేను నా దేశ ప్రజల మీద చల్లబోతున్నాను. మతమే ఆయుధంగా భారతదేశాన్ని నా చేతుల్లోకి తీసుకోబోతున్నాను. నేనే డిక్టేటర్ని, నేనే మతాధిపతిని, నేనే రాజ్యాధినేతని. అతడి నవ్వుకి ఆ దేవి కదిలిపోయింది. ఎంతో కిరాతకుడైన రామోన్ హర్సాసే ఆ స్వామి నవ్వు చూసి క్షణకాలం కంపించిపోయాడు. అనంతానంద స్వామి ఫిలిప్పీన్స్లో పుట్టనందుకు భగవంతునికి కూడా కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. అతడి ఆలోచనలు చెదురు చేస్తూ స్వామి అడిగాడు, నాతో పాటు 10 రోజులు ఆహ్లాదకరమైన పర్యటన జరపటానికి వస్తావా రామోన్? ఎక్కడికి? భారతదేశానికి. నీకో అద్భుతం చూపిస్తాను. ఏమిటి స్వామి? 4 స్తంభాల మీద నిలబడిన భవంతి నాది. అందులో ఒక స్తంభం నాకు కుడిభుజమైన ఒక రాజకీయ నాయకుడు. రాముడికి చందమామ మీద ఆశ కలిగినట్టు ఆ నాయకుడికి చిన్న ఆశ కలిగింది. దేశపు అతి సౌభాగ్యవంతమైన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలని. పాపం, నాతో ఇన్నాళ్ళు పనిచేసిన నా అనుచరుడు కోరికని తీర్చడం నా ధర్మం కదా. 10 రోజుల్లో దాన్ని సాధించబోతున్నాను. పునాది వేశాను, పైకప్పే మిగిలి ఉన్నది. వస్తే చూపిస్తాను. ఎలా స్వామి? నా దేశ ప్రజలకి సెంటిమెంట్లు ఎక్కువ. వారు నీతిపరులు, దయాద్ర హృదయులు. వారి గుణాలనే ఉపయోగించుకోబోతున్నాను. చూద్దుగానిరా. ఏ రాష్ట్రంలో ఇప్పటి వరకు ప్రతిపక్షం నుంచి ఏ గొడవలు లేవో, ఏ రాష్ట్రపు ముఖ్యమంత్రి తన ప్రాణం కన్నా ఎక్కువగా తన రాష్ట్రాన్ని ప్రేమిస్తాడో అటువంటి ముఖ్యమంత్రిని 10 రోజులలో పదవి నుంచి దింపి నా సహచరుడు కోరిన చిన్న కోరికను తీర్చబోతున్నాను. వస్తావా? రామోన్ హర్సాసేలో ఉత్సుకత పెరిగింది. వస్తాను స్వామి అన్నాడు. మరుసటి రోజు పరిశ్రమల మంత్రి సూర్యారావు మీద హత్యా ప్రయత్నం వార్త ప్రముఖంగా వచ్చింది. అన్ని పార్టీల వాళ్ళు దీన్ని ఖండించారు. నికుంజ్ విహారీ సంఘటనకి అంత ప్రాముఖ్యత ఎవరూ ఇవ్వలేదు. మంత్రి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నందుకు అందరూ అభినందించారు. టెర్రరిస్టు కార్యకలాపాలు విస్తరిస్తున్నందుకు విచారం వెలిబుచ్చారు. మంత్రి మీద జరిగిన అఘాయిత్యానికి నగరంలో ఒకరోజు బంద్ జరిగింది. ఆ సాయంత్రం మంత్రి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. వారిని సమాధానపరచడంలో అల్లర్లు కాలేదు. పాత కక్షల కారణంగా ఈ హత్యా ప్రయత్నం జరిగిందని కొందరు వాదిస్తే, మంత్రివర్గంలో అస్థిరత్వం కలిగించడానికి ఇది చర్య అని కొందరు వాదించారు. అసలు సంగతి తెలిసినవాడు అనంతానంద స్వామి ఒక్కడే. మంత్రి ప్రాణాలు రక్షించినందుకు ఆఫీసర్స్ మధ్య చిన్న అభినందన సభ లాంటిది జరిగింది. మెయిన్ అట్రాక్షన్ ప్రబల్లిక అయింది. ఏమాత్రం స్వజన ప్రాణ నష్టం జరగకుండా ఒక్క టెర్రరిస్టుని ప్రాణాలతో పట్టుకున్నందుకు ఆమెను అందరూ అభినందించారు. ముఖ్యమంత్రి ఆ ఫంక్షన్కు స్వయంగా హాజరయ్యారు. ప్రబలిక డిపార్ట్మెంట్కి, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేకపోయినా వచ్చి అభినందించారు. ఆ దొరికినవాడు ఏం చెబుతున్నాడమ్మా? ఎందుకు చేశాడట ఈ హత్యా ప్రయత్నం? నోరు విప్పడం లేదు సార్. కానీ 2 రోజుల్లో అతన్ని నియమించిన వారెవరో చెప్పిస్తాం ధీమాగా అంది. మరి 3rd డిగ్రీ ప్రయోగించకండి. ఆమె ఆయన వైపు గౌరవము, భక్తిమిళితమైన చూపు సారించింది. నిండు సభలో మంత్రి ప్రాణాలు తీయడానికి సిద్ధపడ్డ నరరూప రాక్షసుడి మీద కూడా అత్యాచార పద్ధతులు వద్దంటున్న మనిషి. సమావేశం ముగిసేసరికి రాత్రి 9 అయింది. కార్లు వరుసగా ఉన్నాయి. తన కారు దగ్గరికి వచ్చి తలుపు తాళం తీసి లోపల కూర్చుని స్టార్ట్ చేసింది. రివర్సులో వెనక్కి తీసి ముందుకు సాగించింది. అప్పుడు వినబడింది వెనక నుంచి నెమ్మదిగా, స్థిరంగా ఒక కంఠం. కుమారి, కాళీ, కపాలి, కపిలే, కృష్ణపింగళే, బాగున్నావా బాలిక? నడుస్తున్న కారులో అంత చీకట్లో అంత దగ్గర నుంచి చెవి పక్కగా వినబడిన ఆ స్వరానికి ప్రబల్లిక అదిరిపడి వెనక్కి తిరిగి చూసింది. వెనక సీట్లో అనంతానంద స్వామి కూర్చుని ఉన్నాడు. ఆమె సడన్గా వేసిన బ్రేక్కి కారు కీచుమంటూ ఆగింది. అతడు తాపీగా వచ్చి ముందు సీట్లో కూర్చునే వరకు ఆమె ఈ లోకంలోకి రాలేకపోయింది. తలుపులు 4 వేసి ఉన్న కారులోకి ఈయన ఎలా వచ్చాడా అనుకుంటున్నావా అమ్మా?
నీ గురించి ఆలోచనల్లో కూడా నేను బహువచనంలో ఆలోచించను కసిగా అంది. స్వామి నవ్వాడు. అయితే మనం ముఖాముఖమే మాట్లాడుకోవచ్చు అని ఆగి అన్నాడు. ఇది గవర్నమెంట్ కారు. దీని తలుపులు తీయడానికి నేనేమి దొంగతాళం చేతులు ఉపయోగించలేదు. ఈ కారు నీకు అలాట్ చేసినప్పుడు దీని తాలూకు డూప్లికేట్ తాళాలు మీ స్టోర్లో పెడతారు. వాటిని మీ ఆఫీస్ వారి ద్వారానే సంపాదించి వచ్చి ఇందులో కూర్చున్నాను. ఇప్పుడు చెప్పు, నాకున్న పలుకుబడి సామాన్యమైనదంటావా? ఆమె అప్రతిభురాలై అప్రయత్నంగా కాదు అంది. ఒప్పుకున్నావు కదా. నేను చెప్పేదేమిటంటే, చిన్నపిల్లవి, అనవసరంగా ఈ విషయాల్లో జోక్యం చేసుకోకు. నా కూతురిలా కనిపిస్తున్నావు. కోర్స్ నాకు పెళ్లి కాలేదనుకో, కానీ మరీ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకు అని. నువ్వేమిటి, ఐపీఎస్సా, డైరెక్ట్ రిక్రూటా? ఆమె సమాధానం చెప్పలేదు. యస్యాంతఃకరణం నిత్యం గీతాయాం రమతే. ఏమిటి, మొన్న మీటింగ్లో నా గురించి ఏదో చెప్పావట? ఆమెకి సింకింగ్ ఫీలింగ్ కలిగింది. సిబిఐ అంటే ఎంతో జాగ్రత్తగా పటిష్టంగా ఉండవలసిన డిపార్ట్మెంటు. అటువంటి దానిలోనే 60 గంటల్లోగా రహస్యాలు బయటకు వెళ్ళిపోతున్నాయంటే, మై గాడ్, ఈ దేశాన్ని ఎవరు బాగు చేయగలరు? ఆమె ఒక నిర్ణయానికి వచ్చినట్టు కారు డ్రైవ్ చేస్తూనే, అవును చెప్పాను. అంతేకాదు, నిన్న రవీంద్ర కళాక్షేత్ర సంఘటన వెనుక ఉన్నది కూడా నువ్వే అని నాకు తెలుసు. నీ మనిషి లాకప్లో ఉన్నాడు. ఈరోజు కాకపోయినా రేపైనా అతడు నోరు విప్పుతాడు. నేను ఇప్పుడు నిన్ను కలుసుకునేది అందుకేనమ్మా. జాతసేహి ధ్రువో మృత్యు. ఏ దృష్టితో చూసినా మృత్యువు దుఃఖహేతువు కాకూడదన్నారు. ఈ అనంతానంద స్వామి గురించి నీకు ఏమీ తెలియదు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వేళ్లుపాతుకు పైన మర్రి చెట్టు ఇది. దీని నీడలో ఆశ్రయం పొందటం నీకు శ్రేయస్కరం. లేకపోతే ఏం చేస్తావు? ప్రాణాలు తీస్తావు, అంతేగా. అది సామాన్యులు చేసే పని. నేను చేయలేనిదంటూ ఏమీ లేదు. ఉదాహరణకి, నువ్వు ఐపీఎస్ అనుకో. నువ్వు ఏ సంవత్సరం మార్కుల్లో కుంభకోణం జరిగినట్టు చూపిస్తాను. ఇన్నాళ్ళు చేసిన ఉద్యోగం పోయి, డిగ్రీ పోయి రోడ్డు మీద నిలబడటం కన్నా నరకం ఏమైనా ఉంటుందా అంటూ అతను నవ్వి తిరిగి అన్నాడు. చేయని నేరం మోపి ఉద్యోగాన్నించి సస్పెండ్ చేయించటం, దగ్గర వారిని బంధించి ఇరుకున పెట్టడం, ఇవన్నీ చాలా పాత పద్ధతులు. ఇన్నాళ్ళు కష్టపడి చదివిన చదువుకి అసలు డిగ్రీయే పోయి కట్టుబట్టలతో నిలబడవలసి వస్తే అంతకన్నా నరకం ఇంకొకటి ఉంటుందా? చాలాసేపటి తర్వాత ఆమె నవ్వింది. అలా నిలబడవలసి వస్తే నీ ఆశ్రమానికే వస్తాను. నువ్వు భజన చేస్తూ ఉంటావు. హాలు మధ్యలో నిలబడి నిన్ను కాల్ చేసి జైలుకు వెళ్ళిపోతాను. ఈ ముగింపు బాగుందా నీకు? పర్వాలేదు, నాకు సమఉజ్జీవి దొరికావు. నిన్న ఆగిపోయిన నాటకం ఏమిటి? ఆఖరి పోరాటం కదూ. మంచి టైటిలు. ఒక కారు ఆమె కారుని దాటి ముందుకు సాగింది. ఆ తర్వాత 2 మోటార్ సైకిళ్ళు, ఆ తర్వాత మరో 2 కార్లు, వాటి వెనక ఆడి. అతడు సడన్గా సీరియస్ అయ్యాడు. ఈ దేశపు సగం మంది పౌరులు నా భక్తులు. సగం మంది రాజకీయ నాయకులకు నేను ఆరాధ్య దైవాన్ని. సగం మంది వ్యాపారవేత్తల దగ్గర నా ఫైనాన్సెస్ ఉన్నాయి. ఈరోజు ఇలా జరిగిందని నువ్వు చెప్పినా ఎవరూ నమ్మరు. అసలు నేను ఇలా ఇంగ్లీష్లో అప్పుడప్పుడు మాట్లాడతానని నువ్వన్నా దే డోంట్ బిలీవ్ ఇట్. ఇంకో 2 రోజులాగు, లాకప్లో ఉన్న మనిషి నోరు విప్పని. ఎందుకో తెలియదు కానీ అనంతానంద స్వామి బిగ్గరగా నవ్వాడు. తమతో పాటు వస్తున్న ఆడి కారు మరింత పక్కగా రావటంతో ఆమె బలవంతంగా తన కారు పక్కగా తీసి ఆపు చేయవలసి వచ్చింది. ఆ కారులోంచి ఒక వ్యక్తి దిగి ఆమె కారు దగ్గరగా వచ్చి నమ్రతగా డోర్ తీసి పట్టుకున్నాడు. స్వామి కారు దిగి వెళ్ళొస్తాను అన్నట్టు ఆ లాకప్లో ఉన్న వ్యక్తుల మార్పిడి ఎప్పుడో జరిగిపోయింది. ఒక తాగుబోతికి బాగా పోయిస్తే పాపం వెళ్ళి జైల్లో కూర్చున్నాడు. నిన్న నువ్వు అరెస్టు చేసిన వ్యక్తి ఏటు, ఇడుగో ఇతనే అన్నాడు. ప్రవళిక దిగ్భ్రాంతురాలైంది. తన కళ్ళే తనని మోసం చేస్తున్నాయా అనిపించింది. కారు డోర్ తీసిన వ్యక్తే నిన్న తను అరెస్టు చేసిన వ్యక్తి. స్వామితో పాటు వెళ్ళిపోతున్నాడు. ఆమె రివాల్వర్ తీయబోయింది. అనవసరం. నిన్న తాము అరెస్టు చేసినది ఇతడినే అని నిరూపించలేదు. లాకప్ బ్రద్దలు కొడితే కేసు పెట్టి ఇన్వెస్టిగేషన్ చేయవచ్చు. కానీ రికార్డులు రికార్డులాగే ఉంటే తనేం చేయగలదు? లాకప్లో ఉన్న వ్యక్తి 10 రూపాయలకు దేన్నైనా ఒప్పుకుంటాడు. ఏటూ బదులు జీవితాంతం జైల్లో ఉండమన్నా ఉంటాడు. ఇటువంటి ప్రజలున్న దేశంలో చట్టం 4 పాదాల మీద ధర్మాన్ని ఎలా నిలబెడుతుంది? తన డిపార్ట్మెంట్లోనే కనీసం 4-5 సాయం అన్నా లేకపోయి ఉంటే ఇది సాధ్యపడి ఉండేదా? ఈ పరిస్థితుల్లో తనేం చేయగలదు?
కారు దగ్గర నిలబడి ఏటు స్నేహ పురస్కరంగా చేయి ఊపాడు. అతడి మొహం మీద కదలాడే ఎగతాళి చిరునవ్వు లైటు వెలుతురులో ఇంత దూరం కనబడుతోంది. అనంతానంద స్వామి ఎక్కగానే కారు కదిలింది. లేదు నాన్న, నేను ఈ వృత్తిలో కొనసాగలేను, నిస్పృహగా తలాడిస్తూ అన్నదే ఆమె. అతడు కూతురు వైపు సానుభూతితో చూశాడు. ఎవరు నీతికి నిలబడేవాళ్ళో, ఎవరు అవినీతి పరులో తెలియడం లేదు. ప్రాణాలకు తెగించి ఒక టెర్రరిస్టుని పట్టుకుంటే 24 గంటలు తిరిగేలోగా అతడి స్థానంలో మరో అమాయకుడు లాకప్లో ఉంటాడు. రికార్డు సరిగ్గానే ఉంటుంది, సమాఖ్య సరిగ్గానే ఉంటుంది, ప్రత్యర్థుల ఎగతాళి చిరునవ్వే చివరికి మిగులుతుంది. ఆ ఇన్స్పెక్టర్ చాలా నిజాయితీపరుడు నాన్న, నేను ముందే వాకబు చేశాను. అతడిని సస్పెండ్ చేయించడం కూడా వాళ్ళ ఎత్తులో ఒక భాగం అనుకుంటాను. వాళ్ళు చాలా తెలివైన వాళ్ళలా ఉన్నారే. తెలివా? ఆ అనంతానంద స్వామిని చూస్తే అప్పుడే గుడిలో అలంకరించబడిన దివ్యమంగళ విగ్రహంలా ఉంటాడు. స్మగ్లింగ్కి స్పెల్లింగే తెలియని వాడిలా ఉంటాడు. వాడి కోసం కాదు నాన్న నా బాధ, అతడికి సాయం చేస్తున్న మా అధికారుల మీదే నా కోపమంతా. దేశం కుళ్ళిపోతోంది. 20 సంవత్సరాల క్రితం చైనీసు సరిహద్దుల్లో ప్రాణాలకి తెగించి పోరాడుతున్నప్పుడు కూడా మాకు ఈ విషయం తెలుసమ్మా. కానీ దేశాన్ని రక్షించడంలో ఏ నిర్లక్ష్యమూ చేయలేదే మేము. ఈ స్వార్థపరుల ఇనపెట్టెలు రక్షించడానికి అక్కడ చలిలో పోరాడుతున్నాం అనుకోలేదే. ప్రజల కన్నా దేశం ముఖ్యం, దేశం కన్నా లక్ష్యం ముఖ్యం అంటూ ఆయన దగ్గరగా వచ్చి, చాలా చిన్న వయసులో పెద్ద స్థానాన్ని సంపాదించగలిగావు, సినిక్లా మారకు అని వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయాక ఆమె డైరీలో వ్రాసుకుంది, నేను సినిక్గా మారటం లేదు, కానీ ఈ బరువులు బాధ్యతలు నా మనసు స్వీకరించడం లేదు. ఒక పల్లెటూళ్ళలో పైరుగాలిలో పొలాల పక్కన నిశ్చింతగా అల్లరి చేస్తూ బ్రతికేయాలని నా మనసు ఉవ్విళ్ళూరుతోంది. ఈ పదవి, ఈ కృత్రిమత్వము, ఎత్తులకి పై ఎత్తులు అన్నీ నా లేలేత ఉత్సాహాన్ని పీల్చి పిప్పి చేస్తున్నాయి. నాన్న అన్నట్లు ఇదంతా అదృష్టమే అయితే ఇంత అదృష్టం నాకొద్దు. చదువు, తెలివితేటలు, హోదా, ఆస్తి ఇవన్నీ వరాలైతే వాటన్నింటికన్నా మించింది ఆనందం. అది లేకపోయాక ఇవన్నీ ఎందుకు? ఇంత చిన్న వయసులోనే ఎవరి మీద ఏ హత్యా ప్రయత్నం జరుగుతుందా అని, ఏ రాజకీయ పార్టీని ఎవరు పాలదోయడానికి ప్రయత్నిస్తున్నారా అని పరిశోధనలు జరపవలసి రావటం దురదృష్టం కాక మరేమిటి? నాకిక్కడి నుంచి పారిపోవాలని ఉంది. ఏ కొండల మధ్యకో, సెలయేటి తీరాల్లోకో. ఇక్కడ ఉంటే మాత్రం త్వరలో నేను స్కిజోఫ్రేనియా రోగిగా మారటం ఖాయం. నా మనసు నా ప్రతిచర్యని వ్యతిరేకిస్తోంది. ముఖ్యంగా నా కళ్ళజోడిని బ్రద్దలు కొట్టేయాలి. ప్రస్తుతం అదే నా అబ్సెషన్. భగవంతుడా, నా తెలివితేటలన్నీ కావాలంటే కాసింత వెనక్కి తీసుకో. నాకు నచ్చేలా బ్రతికే అవకాశం నాకు వీలైనంత తొందరలో ఇవ్వు. నా గమ్యానికి నన్ను తొందరగా చేర్చు. జాగ్రత్తగా వెళ్ళు. ఒకవేళ బస్సు తొందరగా వస్తే మాత్రం ఇక్కడే ఉండు. కాలేజీ నుంచి వచ్చి నేను ఇక్కడి నుంచి ఇంటికి తీసుకువెళ్తాను అంది సునాదమాల. నేను కాదు, ఒకవేళ నువ్వే కాలేజీ నుంచి తొందరగా వస్తే భయపడకుండా ఇక్కడే ఉండు. సరిగ్గా 4ంటికి స్కూల్ బస్సులో నేను ఇక్కడ దిగుతాను అన్నాడు విష్ణు. వేలడంత లేవు వెధవా, నువ్వు నాకు ధైర్యం చెబుతున్నావా? కోప్పడింది సునాదమాల. విష్ణు నవ్వాడు. వాడు 6వ క్లాస్ చదువుతున్నాడు. ప్రతిరోజు స్కూల్ మినీ బస్సు వచ్చి తీసుకువెళ్తుంది. సునాదమాలే వాడికి తల్లి, అక్క, గురువు, ఫ్రెండు వగైరా. మరో రకంగా సునాదకి వాడు బాడీగార్డ్. వీధి మొదలు మెయిన్ రోడ్లో బస్సు ఎక్కిస్తుంది. ప్రతిరోజు అక్కడి నుంచి తను కాలేజీకి వెళుతుంది. ఇది దినచర్య. వీధి పెద్ద రష్గా లేదు, కానీ దారిని పోయే ప్రతివారు, ముఖ్యంగా స్త్రీలు ఆమెను పరకాయించి చూస్తున్నారు. అందమైన స్త్రీలని పురుషుల కన్నా ఎక్కువ స్త్రీలే చూస్తారని ఆమెకు అనుభవం చెప్పింది. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.